అందరికీ నమస్కారం. నేను దుత్తా బాలయేశ్వరయ్య, సొసైటీ బ్యాంక్ చైర్మన్, గిద్దలూరు. మొన్న సీఎం గారు గిద్దలూరు ఇచ్చేసి ప్రారంభించినటువంటి సంజీవని చాలా మహత్తరమైనటువంటి కార్యక్రమం. అది గిద్దలూరు నియోజకవర్గ శాసనసభ్యులు, మనందరి ప్రియతమ నాయకుడు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారి ప్రేరణ వలన వారి చేతుల మీదుగా ప్రారంభించడం అనేది ఈ నియోజకవర్గంలో చేసుకున్నటువంటి ప్రజల యొక్క అదృష్టం. ఈ కార్యక్రమము ఏఐ ఆధారిత డిజిటల్ కార్డు సిస్టమ్. ఒక వ్యక్తి యొక్క రిపోర్ట్లన్నీ కూడా భద్రపరిచేటువంటి విధానం. అలాగే వ్యాధులను ముందుగా పసిగట్టి మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు ఉపయోగపడేటువంటి పద్ధతి ఇది ముందుగా వ్యాధిని గ్రహించటం, దాన్ని రక్షించుకోవటం ఎలా అనేటువంటి ఉద్దేశం, వైద్యం ఎలా తీసుకోవాలా అనేటువంటి ఈ 3 రకాలైనటువంటి పద్ధతిలో జరిగేటువంటి ప్రిడిక్టివ్గా, ప్రివెంటివ్గా అండ్ క్యూరేటివ్గా చేసుకోవటం. ఇది ఒక మంచి పద్ధతి. ఇది రాష్ట్రంలో ఆగస్టు 15 నుండి అన్ని పిహెచ్సిలలో ప్రారంభించబోయేటువంటి. అయితే దీని మీద ప్రతిపక్ష నాయకులు చేసేటువంటి నిరపరాధ ఆరోపణ చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎప్పుడు కూడా టఫ్ అండ్ అన్షేకబుల్గా ఉండాలి రాజకీయ నాయకుడు. కానీ రాజకీయం చేయొచ్చు, రాజకీయము అభివృద్ధికి ఆటంకపరుడుగా ఉండకూడదు. ఇది గ్రహించాలి దయచేసి. రాజకీయము అభివృద్ధి 2 ముడిపడి ఉండాలి, కానీ అభివృద్ధిని ఆటంకపరిస్తే నువ్వు రాజకీయ నాయకుడు ఎలా అవుతావు? అందుకే ఇవాళకి కూడా గతంలో మా అశోక్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి కాలంలో 1400 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినటువంటి పరిస్థితి. భౌతిక మౌలిక అభివృద్ధి కార్యక్రమాలనండి మరేదైనా కానీ ఇవాళకి 23 నెలలు దాటిందని అనుకుంటే 700 కోట్ల 30 లక్షలు నిన్నటితో సాధించుకొని వచ్చినటువంటి వ్యక్తి. అప్పన్న హస్తం పేదలకు, మరి ముఖ్యంగా సీఎం రిలీఫ్ ఫండ్ ఇవాటికి 11 కోట్ల రూపాయలు ఎల్ఓసినాలండి. అనారోగ్య పాలై ఉన్నటువంటి రోగగ్రస్తులకు, వాళ్ళు పెట్టుబడి పెట్టలేక ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఆర్థిక సహాయం అందించినటువంటి పరిస్థితి. ఈరోజు 6 నియోజకవర్గాల్లో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ను తీసుకున్నట్లయితే దాదాపు 53 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు సాగుతూ ఉన్నాయి. అండర్ ప్రాసింగ్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. ఇదే కాదు, ఇంకా చాలా రకాలైనటువంటి ఆర్ఎన్బి కానీ, మండల లెవెల్లో ఉన్నటువంటి ఆర్సీసీ రోడ్లు కానీ, ఆ సీసీ రోడ్లు కానీ, ఏదైనా కానీ ఇలాగా 164 కోట్ల 80 లక్షల పనులు ఇట్లా ఆర్ఎన్బి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కానీ వాటి అన్నింటిని పరిశీలిస్తే జరుగుతున్నటువంటి పనులు. ఇరిగేషన్ పూర్తిగా ఈ 6 మండలాల్లో ఉన్నటువంటి మన రైతాంగం అంతా కూడా నీటి ఆధారిత పొలాలు లేవు. ఇవాళకి గౌరవ శాసనసభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు ప్రపోజల్స్ వేల కోట్ల కోసం పెట్టారు. కానీ వర్కులు జరుగుతున్నది సుమారు 97 కోట్ల రూపాయలతో. ఇరిగేషన్ సంబంధిత వర్క్స్ అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. చాలా కంప్లీట్ అయ్యే పరిస్థితికి వచ్చినాయి. ఇదే కాదు, భౌతికపరమైనటువంటి కేజీబీ బిల్డింగ్స్ 9 కోట్ల 15 లక్షలు,
అలాగే ఇంకా రకాలైనటువంటి కేజీబీవి అన్నాం కదా. అలాగే ఎస్సీ హాస్టల్స్. ఆశ్చర్యకర విషయం ఏంటంటే 50 కోట్లతో బీసీస్ రెసిడెన్షియల్ స్కూల్, బీసీ గురుకుల విద్యాలయము ఈ అకాడమిక్ ఇయర్ నుంచే ప్రారంభించబోతుంది. ఇది ఈ మధ్యనే శాంక్షన్ చేయించుకొని తీసుకొచ్చినటువంటి ఘనత అశోక్ రెడ్డి గారిదని తెలియజేస్తూ, గిద్దలూరు నగర పంచాయతీని చూసుకున్నట్లయితే అనేక రకాలైనటువంటి స్కీముల ద్వారా, అర్బన్ స్కీములు అనుకోండి, రూరల్ అర్బన్ స్కీములు అనుకోండి, ఆర్థిక సంఘాలు అనుకోండి, ఎల్ఆర్ఎస్ అనుకోండి, వాటిల్లో ఉన్నటువంటి ఎస్టీపీహెచ్ అనండి, రకరకాలైనటువంటి పంచాయతీరాజ్ నుంచి కానివ్వండి, ఇవాటికి మున్సిపాలిటీకి తీసుకొచ్చినటువంటి నిధులు డ్వామానండి సుమారు 37 కోట్ల రూపాయల యొక్క పనులు సాగుతున్నాయి. కొన్ని కంప్లీట్ డ్రైనేజీలోనండి, సీసీ రోడ్లు టౌన్లోనండి. అసలు నీటి సదుపాయం కలిగించింది వెలుగొండ తీసుకొచ్చినటువంటి గుండ్లమోటు నుంచి తీసుకొచ్చిన నాయకులే అశోక్ రెడ్డి గారు. తను గెలిచిన మొదటి నెలలోనే టౌన్లో పైప్ లైన్ లేపించేసి నీటి వసతి కలిగించిన వారు. ప్రస్తుతం 180 కోట్ల రూపాయలను మంజూరు చేయించి టౌన్లో 24 గంటలు నీటి సదుపాయాన్ని కలిగించేటువంటి పద్ధతికి నాంది పలికి ఇప్పుడు అవి పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రతిపక్ష నాయకులు పగలు 1 గంట రాజకీయం చేస్తారు, వెంటనే వాళ్ళ స్థావరాలకు వెళ్ళిపోతారు. అంటే ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, స్థిరమైనటువంటి స్థానిక నాయకుడు చేసేటువంటి అభివృద్ధి ఈ రకంగా జరుగుతూ ఉంటే వీళ్ళు రావటం, 1 గంట ఏదో జోరీగల్లాగా వాగటం, హలో అనుకోవడం, మళ్ళీ ఇళ్ళకి వెళ్ళిపోవడం, వాళ్ళ జలసాల్లో ఉండడం, ఇట్లా జరుగుతూ ఉంటే ఇవన్నీ సహించకుండా ఏంటండి డ్వామా నుంచి కూడా మున్సిపాలిటీ 6 కోట్ల రూపాయలు తీసుకొచ్చినటువంటి పద్ధతి. ఒకటేమిటి ఈ రకంగా తీసుకుంటా వెళ్తే ఎలక్ట్రిసిటీ అంటే విద్యుత్తుకు సంబంధించినటువంటి ప్రజల యొక్క సౌకర్యం కోసం దాదాపు 100 ట్రాన్స్ఫార్మర్లు తెప్పిస్తూ ఉన్నారు. కోమరోల్లో కొత్తగా ఓపెన్ చేశారు, ఇవన్నీ కనిపించడం లేదా? కోమరోల్లో 40 బెడెడ్ హాస్పిటల్ ప్రపోజల్ పెట్టారు కదా, అక్కడ ఎవరు నిర్వీర్యం చేసింది గత వైసీపీ ప్రభుత్వం కదా. గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రిని ఆ రోజు 50 బెడెడ్ చేద్దామనేటువంటి సంకల్పంతో మంజూరు చేయిస్తే గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో గత ప్రభుత్వంలో 40 బెడ్లకే చేసినటువంటి పరిస్థితి మీకు గుర్తులేదా? ఈరోజు ఏం చేశారు అశోక్ రెడ్డి గారు? 100 బెడెడ్ హాస్పిటల్ని తయారు చేయడమే కాకుండా చూడండి వచ్చే భౌతికపరమైనటువంటి అభివృద్ధి ఎలా జరుగుతుందో. డయాలసిస్ సెంటర్, ఒక్కసారి 90 మందికి ఒకటేసారి రక్త పరీక్షలు చేసేటువంటి కేంద్రాలు, డాక్టర్స్ లేకుంటే డాక్టర్స్ని తెప్పించినటువంటి ఘనత ఆయన. స్పెషలిస్ట్ డాక్టర్స్ని తీసుకొచ్చారు, ఖమ్మంలో ఏర్పాటు చేశారు.